దేవుడు నామానికి వందనాలు. ఈ రాత్రి 1 వేళ ఉపవాస ప్రార్థన కూడికలో కలిసి రావడానికి దేవుడు మనలందరినీ కూడా సహాయపరిచి బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషం నాకు కనబడలేదు. హల్లెలూయా. ఈ 1 వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం కలిసి దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడానికి దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎందరో ఆసుపత్రుల్లో చావు బతుకులో కొట్టుకున్నప్పుడు మనం ప్రాణంతో బతుకున్నాం. ఎందరో మరణ పరకలో మట్టికి మట్టే కలిగినప్పుడు మనం ఇప్పుడు కూడా ఊపిరి వదులుకొని జీవించుతున్నాం. ఎందరో ఎన్ని అపాయాలు జరిగి ఎక్కడెక్కడో పడినప్పుడు మనం ఎంతో సజీవులుగా ఉన్నాం. దేవుడు ఎంత గొప్ప రీతిగా మనల్ని నడిపించుచున్నాడు. ఆయన మనల్ని నడిపించుచున్నందుకు ఈ రోజు కూడా మనం ఏమైతే వెళ్తున్నాం, సజీవులుగా దేవుని కన్నా జీవించడానికి దేవుడు సహాయపడుతున్నాం. ఈ 1 వేళ దేవుని యొక్క సన్నిధిలో వాటి ధ్యాన నిమిత్తం యోహాను సువార్త పుస్తకం 11వ అధ్యాయం దాని మొదటి 6 వచనాలు మనం చదువుకున్నాం. యోహాను సువార్త పుస్తకం 11వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు ఎవరో ఒకరు గట్టిగా చదివితే బాగుంది. ఈ రాజు ప్రభువునకు అత్తర పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుడు కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తనున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళుదుమని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోపు వెలుగును చూచును కనుక తొట్టుపడడు. చాలు. ఇక్కడ చదివిన వాక్య భాగం మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగమే. ఇక్కడ చదివిన దాంట్లో మనకి కనబడుతున్న ఒక మాట, లాజరు అని చెప్పిన ఒకడు రోగి అయిపోయి ఏమైపోయాడు, చచ్చిపోయిన ఒక పరిస్థితి గురించి రాయబడిన ఒక మాటే. బైబిల్ గ్రంథంలో అనేక మంది చనిపోయిన విషయం రాయబడి ఉంది. అనేక మంది చనిపోయినట్టుగా మనకు, కానీ లాజరుకు ఒక భాగ్యం ఉంది. ఏంటో తెలుసా? ఒకసారి చచ్చిపోయి మరలా లేచి మళ్ళా చచ్చిపోయాడు. అతను మరలేదు నాకు చెప్పాడు. ఒకసారి బతికి చచ్చిపోయి మళ్ళా బతికి మళ్ళా చచ్చిపోయాడు. మనది అలా కాదు. మనం ఒకసారి చచ్చిపోయేది, మరలా దేవుడు మనల్ని ఏం చేయాలి? బతికించి తీరాలి. అయితే ఈ చదివిన ఈ వాక్య భాగంలో మనకి కనబడుతున్న ఒక మాట, యేసయ్య లాజరు తన కుటుంబాన్ని ప్రేమించుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. ఆ 11వ అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు మనకి కనిపించేది, లాజరు ఏమైపోయాడు? రోగి అయిపోయాడు. రోగం అయిపోయిన సందర్భంలో లాజరు ఏమైపోయాడు? చనిపోయినట్టుగా దాని కింద ఉన్న అధ్యాయాలు చదివితే మనకి కనబడుతున్నది. అయితే రోగిగా ఉన్నప్పుడే ఎవరు కబురు పంపించారు? వారి కుటుంబంలో ఉన్న సభ్యులు ఎక్కడికి పంపించారు? యేసయ్య దగ్గరికి కబురు పంపించారు. కానీ యేసయ్య ఏం చేయలే, రాలే. ఎన్ని రోజులు ఆగిపోయారు? ఇంకా 2 రోజులు కూడా ఏం చేశారు? ఎక్కడున్నారో అక్కడే ఆగిపోయారు. ఇక్కడే ప్రైజ్ లోడ్ చెప్పాలి. దాని అర్థం యేసయ్యని పిలిస్తే టైంకి రాడు అన్నది మనందరం అనుకున్నది. నాతో నడవలేదు, నాకు తెలియట్లేదు. యేసయ్య అలా కాదు. యేసయ్య ఏదైనా విషయం చేశారంటే దానికి ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. అందుకే అక్కడ రాయబడిన మొదటి మాట మనం చూడగలిగేది ఏంటో తెలుసా? ఒక విషయంలో దేవుడు ఆలస్యాన్ని పాటించాడంటే దాని అర్థం దేవుడు వెనకాతల ఏదో గొప్ప కార్యం చేయాలనుకోవచ్చు.
అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడూ కూడా దేవుడు చేసిన పనులు ఆలస్యంగా జరగడానికి ఆసక్తి చెంది తీరాలి. త్వరగా జరిగిపోవాలన్న ఆసక్తి మనకు ఉండకూడదు. కొన్ని విషయాలు ఎప్పుడూ కూడా ఏమై తీరాలి, ఆలస్యంగానే జరిగి తీరాలి. కొన్ని రోగాలకి త్వరగా స్వస్థత వచ్చేది కాదు, కొన్ని రోగాలకి కొద్దిగా ఆలస్యమైన దేవుడే ఇచ్చి తీరేది, స్వస్థతను ఖచ్చితంగా ఇచ్చి తీరేది. ఆలస్యం జరిగిందని చెప్పి నీవేం కాకూడదు. దేవుడు నేను చెయ్యి విడిచిపెట్టేశాడు, దేవుడు నీ విషయం గురించి లక్ష్య పెట్టలేదని ఆలోచించకూడదు. ఆలస్యం పెట్టేటప్పుడే ఆలోచించుకో, దేవుడు నీ విషయం గురించే ఆలోచించాడు, దేవుడు నీ విషయం గురించే తలుచుకుంటున్నాడు, దేవుడు నీ గురించే కార్యం చేయాలని ఆసక్తి చెందుతున్నాడని మనం తెలుసుకోగలిగి తీరాలి. ఇక్కడ రాయబడిన ఈ వాక్య భాగంలోనే ఈ కుటుంబం యేసయ్యకి చాలా దగ్గరైన ఒక కుటుంబం, యేసయ్య అధికంగా ప్రేమించిన ఒక కుటుంబం. అలాగైతే ఒక విషయం తెలుసుకు తీరాలి, యేసయ్య ఎవరిని ప్రేమిస్తున్నారు, వారి జీవితంలో దేవుడు కొన్ని విషయాలు త్వరగా చెయ్యరు. యేసయ్య ఎవరిని ప్రేమిస్తున్నారో వారి జీవితంలో యేసయ్య ఎప్పుడు కూడా ఏం చేయరు, త్వరగా పనిచేసే దేవుడు కాదు, కాస్త ఆలస్యంగా పనిచేసే ఒక దేవుడు. అందుకే ఆలస్యముగా జరిగినప్పుడు, ఆలస్యంగా దేవుడు కొన్ని పద్ధతులు చేసినప్పుడు దేవుడిని ఏం చేయకూడదు, వదిలికూడదు, దేవుడితో అనుబంధం విడిచిపెట్టుకోకూడదు. నాకు ఆశ్చర్యం కలిగిన ఒక మాట, ఈ కుటుంబంలో మరణం జరిగి, ఈ కుటుంబంలో రోగం వచ్చింది, రోగం వచ్చి కూడా యేసయ్య ఎన్ని రోజులు ఆగారు, ఇంకా 2 రోజులు ఆగారు, సుమారుగా ఎన్ని రోజులు, 3 రోజులు ఆగేసరికి లాజరు అన్న మనిషి ఏమైపోయాడు, చెడిపోయాడు. అదో నాతో ఉన్నారా? రోగము నుంచి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చేసాడు, చావులోకి వచ్చారు. చావు మాత్రం కాదు, చచ్చిపోయిన ఆయనని ఎక్కడ తీసుకెళ్లి పెట్టారు, సమాధి లోపలికి తీసుకెళ్లి పెట్టారు. నాతో ఉన్నారా? అలాగైతే చావు సమయంలో, రోగ సమయంలో యేసయ్య రాలే, చావు సమయంలో యేసయ్య రాలే, సమాధి చేసే సమయంలో కూడా యేసయ్య రాలే. ఎప్పుడు వచ్చారు? 3 రోజులు ఆగిన తర్వాత యేసయ్య వచ్చారు. హలో, రోగంతో ఉన్నప్పుడు రాలే, చనిపోయినప్పుడు రాలే, సమాధిలో పెట్టినప్పుడు రాలే. ఎప్పుడు వచ్చారు? అంతా అయిపోయి 3 రోజులు దాటిన తర్వాత యేసయ్య ఏం చేశారు? వచ్చి తీరారు. దాని అర్థం యేసయ్య వస్తాను అని మాటేస్తూ ఆలస్యమైన పర్వాలేదు, ఖచ్చితంగా యేసయ్య వస్తారు. అందుకే కదా యేసయ్య లోకంలో ఉన్నప్పుడు చెప్పిన ఒక మాట, నేను త్వరగా మరలా నేనేం చేస్తాను, వచ్చి తీరుతాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 సంవత్సరాలు అయిపోయింది. యేసయ్య రాలేదని కాదు, వస్తారు. ఆలస్యమైన యేసయ్య ఏం చేసి తీరుతారు, వచ్చే తీరుతారు. అందుకే ఆలస్యం జరిగేటప్పుడే నీ యథార్థ స్వభావం బయటకు వచ్చేది. అర్థం కాలే? లేట్ అయితేనే నీ లోపల ఉన్న స్వభావం ఎలా ఉందో ఏమై తీరేది, బయటకు వచ్చి తీరేది. చాలా మంది జీవితంలో, చాలా మంది దేవుని బిడ్డల జీవితంలో ఆలస్యం జరిగేసరికి ప్రార్థనలు ఆపేశారు, చిచ్చీకరణ ఆపేశారు, దేవుడితో ఉన్న అనుమానం ఆపేసారు, పాస్టర్ గారిని మానేశారు. కారణం ఏంటిది? ఆలస్యమైనది. కానీ పగటి వేళ తెలుసుకు తీరింది, యేసయ్య చెప్పిన మాట, ఆలస్యం అయితే ఏమైంది? దేవుడు నీ విషయం గురించి ఆలోచించారా? దేవునికి నీ విషయం నువ్వు చెప్పావా? అలాగైతే ఆలస్యమైన పర్వాలేదు, ఆయన నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. అందరూ ఆలస్యమైనప్పుడు ఏం చేస్తారు? వదిలేస్తారు, అంతే కదా? ఇప్పుడు ఎవరైనా ఇంట్లో మరణం జరిగింది అనుకో, ఆ టైంకి వెళ్ళలేకపోయాము అనుకో, మరాడు మరి ఆయన ఏం చేయాలి? అయిపోయింది కదా సమాధి కార్యక్రమం. తర్వాత వీడు వచ్చేటప్పుడు ఏం చెప్పుకొని వస్తాడు, ఒరే రావాలి అమ్ముకున్నాను కానీ లేకపోయానని చెప్పేసి అవతల ఉన్నాడు కూడా అనుకుంటా, పర్లేదులే ఇది వచ్చాడు కదా అని చెప్పి. అలా కాదు మన యేసయ్య. ఆలస్యంగా ఉన్నా నీ విషయం గురించి ఆలోచించిన దేవుడు ఆయన, నీ విషయం గురించి తలుచుకున్న దేవుడు ఆయన, నీ విషయం గురించి పరిహారం ఇచ్చి తీరడానికి ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, ఆయన నీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి తీరగలుగుతాడు. రెండోది అక్కడ చెప్పుచున్న ఒక మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క తగిన సమయంలో దేవుని యందు ఆశ్రయించడం నేర్చుకు తీరాలి. అర్థం కాలేదు? దేవునికి ఒక సమయం ఉంది, దేవునికి మనకు ఒక సమయం ఉంది కదా, ఇచ్చికి రావాలన్నా పోవాలన్నా. దేవునికి కూడా ఏముంది? ఒక ప్రత్యేక సమయం ఉంది. వర్షం పడడానికి ఒక సమయం, చెట్టు మొలవడానికి ఒక సమయం, చెట్టు వేరు పీకడానికి ఒక సమయం, వాతావరణం మారడానికి ఒక సమయం. అలాగైతే దేవునికి కూడా ఏముంది? ఒక సమయం ఉంది. సమయానికి ముందు వచ్చేవాడు కాదు, తగిన సమయానికి వచ్చిన వాడు. సమయానికి
ముందు వచ్చినోడు కాదు, సమయం దాటిపోయి వచ్చినోడు కాదు, కరెక్ట్ టైంకి వచ్చిన వాడు. హల్లెలూయా. ఆయన సమయంలోకి వచ్చేసరికి నీలో ఏముండి తీరాలి? దేవుని మీద ఆశ్రయం ఉండి తీరాలి, దేవుని మీద మనసు ఉండి తీరాలి, దేవుని మీద నీ హృదయం అంటు కలిగి ఉండి తీరాలి. దేవునితో ఉన్న అనుబంధం ఏం చేయకూడదు, తెగిపోకూడదు. హల్లెలూయా. దేవుని సమయం కొరకు మనం ఏం చెయ్యాలి? ఆగాలి. అన్నారా? ఎవరి సమయం కొరకు? దేవుని సమయం కొరకు. అందుకే ఇక్కడ చదివిన ఈ ఉపమానములో మనం చూడగలిగాం, ఎవరి సమయం కొరకు? మాత మరియా ఆ కుటుంబం ఆగారు. యేసయ్య వచ్చేంత వరకు వారు ఏం చేశారు? ఆగారు. ఎప్పుడు యేసయ్య వచ్చారు? చచ్చిపోయి సమాధి చేసి పాతి పెట్టేసి, మనలాగా కదా పాతి వాళ్ళు ఏం చేసేది? గుహలోపల పెట్టేసి ఏం చేసేది? మూత పెట్టేసి ఆ శవం ఏమై తీరేది? మెల్లిమెల్లిగా కుళ్ళి పొడైపోయేది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. రోగిగా ఉన్నప్పుడు రాలే, మరణించినప్పుడు రాలే, సమాధి లోపల పెట్టిన తర్వాత ఇంకా ఏ ఆశలు లేవు అనుకున్న సందర్భంలోనే దేవుని సమయం వచ్చింది. యేసయ్య అక్కడికి వచ్చే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క సమయం అయ్యుండొచ్చు సమాధి లోపల కంపు కొట్టే పరిస్థితి అయితే అది దేవుని యొక్క సమయం అయితే ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరికి వస్తాడు. యేసయ్య నీ దగ్గరికి వచ్చి తీరుతాడు. ఇక టైమింగ్ మీరు చూడండి. ఆ టైమింగ్ లో మనం కానీ వెళ్తే ఏం జరగదు, యేసయ్య వస్తే ఏదో జరిగింది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆ సమయంలో యేసయ్య వస్తే ఏం చేయగలుగుతాడు? చచ్చిపోయిన లాడలను తిరిగి లేపగలుగుతాడు, చచ్చిపోయిన శవాల లోపలికి జీవాన్ని పెంచుకోగలిగితాడు, రోగిగా మరణించిన ఆయన ఆరోగ్యాన్ని తిరిగించగలిగి తీరుతాడు. ఏది నష్టమైందో అది మరణ దేవుడు ఏం చేయొచ్చు? తిరిగి అప్పగించి తీరవచ్చు. దానికి నువ్వేం చేయాలి? దేవుని సమయం వరకు విశ్వాసంతో ఆగగలిగి తీరాలి. అర్థం కాలేదు. దేవుని సమయం వరకు మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? రోగిగా ఉన్నప్పుడు విశ్వాసం ఉంది, మరణంలోకి వెళ్ళిపోతే కాస్త విశ్వాసం తగ్గింది, సమాధిలో పెట్టేస్తే మరి అస్సలు విశ్వాసం అవ్వదు. అవునా? ఈ మార్తా మరియా మీది కానీ అయ్యి ఉంటే ఏం చేస్తారో చెప్పండి. చచ్చిపోయి 3 రోజుల తర్వాత యేసయ్య మీరు ఇంటి లోపల కూడా ఏం చేయలేదు, ముందే తీసారు. లాజరు చనిపోతే చనిపోయాడు. ఇప్పుడు వచ్చిన యేసయ్య ప్రాణం కూడా ఏం చేస్తారు సార్? నాతో లేరు అనుకుంటే కానీ మార్తా మరి అలాగే చేయలే. వారు యేసయ్య ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, కానీ యేసయ్య మీద వారికి ఏముండేది? ఒక నమ్మకం ఉండేది. యేసయ్య వచ్చారు కదా, యేసయ్య వచ్చే తీరుగా, కానీ యేసయ్య ఎలా కాదు, నేను వచ్చింది నాయన శవమైపోయిన దానిని జీవింప చేయడానికి, ఏటిలో జీవం లేదో దాంట్లో నేను జీవం ఇచ్చి తీరడానికి. ఈ సమాజంలో బతకాల్సిన వాడు కాదు, ఊరిలో బతికి సాక్ష్యం చెప్పాల్సిన వాడు. నాతో కలిసి దేవునికి ఒక ప్రత్యేకత ఉంది తెలుసా? సమయాన్ని మార్చవచ్చు. ఏం చేయొచ్చు? ఇప్పుడు వచ్చిన సమయం మళ్ళీ రాదు, కానీ దేవునికి ఒక ప్రత్యేకత, ఆ సమయాన్ని తిరిగి ఏం చేయొచ్చు. అందుకే దేవుని నమ్మాలి. అర్థం కాదు. సమయాన్ని ఏం చేయొచ్చు? పోయిన సమయాన్ని తిరిగి ఏం చేయొచ్చు? తెప్పించుకోవచ్చు. అది కేవలం ఎవరికి సాధ్యం? యేసయ్యకే సాధ్యం. ఏది నీ జీవితంలో పోయింది అనుకుంటున్నావు కదా, ఏది నీ జీవితంలో నష్టమైంది అనుకుంటున్నావు కదా, ఏది నీ జీవితంలో కప్పు కొడుతుంది అంటున్నావు కదా, ఏది నీ జీవితంలో మన్నైపోయింది అంటున్నావు కదా, అది దేవుని సమయం వచ్చేంత వరకు నువ్వు విశ్వాసంతో ఉంచగలిగి తీరితే దానిని మరణ దేవుడు ఏం చేయవచ్చు? తిరిగి సాక్ష్యంగా మార్చవచ్చు. నాతో లేదు అనుకుంటా. తొలి వరకు ఏంటి సాక్ష్యం? ఇది అయిపోయాడు, మన ఊరిలో ఫ్లెక్సీలు పెట్టేసి అయిపోయాడు, లాగా చనిపోయాడు, పలానా రోజుని పలానా రోజు పలానా తారీఖు పలానా పాస్టర్ గారు వచ్చి సమాధి కార్యక్రమం చేశారు. చరిత్ర మారింది చూడండి. అప్పటి వరకు నా ఫ్లెక్సీలు మొత్తం ఈడే పీకేసి ఉంటాడు. నేను బతుకున్నాను, మీరు నా ఫ్లెక్సీలు పెడతారా? మీరు ఏంది ఏం చేసేది? నా చరిత్ర మారింది. నేను కంపు భరితమైన కాదు, దేవుని సమయంలో నేనేమై తీరాను? లేపబడి తీరాను. నా కంపు
బ్రతుకు మారింది, నా సమాధి జీవితం మారింది, నా రోగం కలిగిన స్థితిగతి మారింది, నా చరిత్ర మారింది, నా సాక్ష్యం మారింది. నువ్వు దేవుని సమయం వరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తున్నాం, మనం అనేక విషయాల కొరకు ఆశపడుతున్నాం. అది ఎప్పుడు జరుగుతుంది? దేవుని సమయం. హల్లెలూయా. మూడవదిగా చెప్పబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక మనం ఆలోచించిన ప్రణాళికల కన్నా గొప్పది. నాతో కలిసి దేవునికి మన పట్ల ఏముంది? ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మనం ఆలోచించిన ప్రణాళికల కన్నా ఏమైతే ఏది మించినది, గొప్పది. అర్థం కాలేదు. లాజరుకి ఏం ప్రణాళిక ఉంటుంది? రోగిగా ఉన్నప్పుడు యేసయ్య వచ్చుంటే బాగుంది. మార్తా మరియలకి ఏం ప్రణాళిక? వీడు కూడా ఒక 40 సంవత్సరాలు కూడా బతుకుంటే బాగున్నాడు, కానీ ఇప్పుడు ఏమైపోయాడు? చచ్చిపోయి ఇక ఆశలకి ఏం లేదు, ఏ రీతి కలిగిన ఛాన్స్ లేదు. మనిషిని ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశారు? సమాధి లోపల లోపల పెట్టేసి ఏం లేదు, మూత వేసేసి తాళం పెట్టేసి మళ్ళీ ఆ మూత తీయాలంటే ఎవరో ఒకరు రావాలి. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ ప్రణాళికలన్నీ ఆ సమాధితో మూసేసి తాళం వేయబడి తీరింది. ఆ ప్రణాళిక కన్నా గొప్ప యొక్క ప్రణాళిక ఎవరికి ఉంది? యేసయ్యకు ఉన్నదని చెప్పడానికే యేసయ్య ఎక్కడికి వచ్చారు. అర్థం కాలేదు. ఏం చెప్పడానికి? ఈయన అనుకున్నాడు సమాధితో ఈ జీవితం అయిపోయింది, కంపు అయిపోయాడు, బూడిద అయిపోయాడు, రేపో మోపో మనకి పొడి దొరుకుతుంది, అది తీసుకొచ్చి ఏం చేయొచ్చు, విందులోనో హుండీలోనో ఎక్కడైనా దాచి పెట్టొచ్చేమో అనుకున్నారు. కానీ వారికి అర్థం కాలేదు. వారు అనుకున్న దానికన్నా శ్రేష్టయుక్తంగా అనుకుంటున్న ఒకడు ఉన్నాడు. ఆయన తలాంపులు గొప్పది, మనం ఆలోచించినట్లా కాదు. అంటే ఎప్పుడు మన తలాంపు దేవుని తలాంపు ఎప్పుడు కలవు. అర్థం కాలేదు. నేను ఆలోచించింది మీరు ఆలోచించింది కావచ్చు, కానీ మనుషులు ఆలోచించింది దేవుడు ఆలోచించింది ఒక్కటి అవ్వదు. అందుకే మనుషులు దేవుడు కాలేడు. అర్థం కాలేదు. ఎందుకు మనుషులు దేవుడు కాలేదు? కారణం ఇదే. ఏంటిది? మనుషులు ఆలోచించిన ఆలోచన దేవుడు ఆలోచించిన ఆలోచన ఎప్పుడు ఏమవ్వదు, ఒక్కటైతే అది. కాబట్టి మనిషి దేవుడు కాలేడు. దేవుడు అవడానికి కారణం ఏంటి? ఆయన తలాంపు మనుషుల తలాంపు కన్నా ఏమైతే గొప్పగా. ప్రతి తల్లిదండ్రులకు వారి పిల్లల పట్ల ఏముంటుంది? ఒక తలాంపు ఉంటుంది. వీడిని నేను ఇంజనీర్ చేస్తాను, డాక్టర్ చేస్తాను, వీడికి నేను వ్యవసాయం నేర్పిస్తాను. ఏదో అది నెరవేర్చలేకపోవచ్చేమో, కానీ దేవుడి తలాంపు నీ పట్ల ఉండి తీరే అది తీరేది. ఆ సమయానికి తగ్గట్టుగా నువ్వు సమాధి లోపలికి ఎక్కినా పర్వాలేదు, అక్కడి నుంచి బయటికి రప్పించేసి నీకు కావాల్సిన దేవుడి యొక్క ప్రణాళిక ఉంది కదా, అది నెరవేర్చే చూద్దాం. అందరూ ఏమనుకున్నారు? ఓ నాయన చచ్చిపోయాడు, వీడి చరిత్ర అయిపోయింది. కానీ అప్పుడే దేవుడు ప్రణాళిక లేదు, ఇది మరలా తిరిగి రావాలి, మేము ఈ రోజు కూడా వాక్యం ప్రకటించాలి. ఆ ఊరిలో ఉన్న ప్రజలకు ఇప్పుడు కూడా ఏమైతే ఒక అతిశయముగా, ఒక అద్భుతంగా లాజరు మారి తీరాలి. కలిసి అంతే కదా. మన తలాంపులు దేవుని తలాంపులతో ఏం చేయకూడదు, వృత్తేయకూడదు. అందుకే ఇరకేత దేవుడు చెప్తున్న ఒక మాట, నువ్వు పుట్టక ముందే నీ గురించి ఏం చేయి ఉన్నాను. నువ్వు పిండంగా ఉన్నప్పుడే నీ చరిత్ర మొత్తం నాకే తెలిసి ఉన్నది, నీ జీవిత రహస్యం మొత్తం నాకు తెలిసింది. అలాగే ఒక విషయం తెలుసుకో, నువ్వు తలుచుకున్నట్లా కాదు, దానికి మించినట్లానే దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఉంది. ఆ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడి తీరాలి అని ఆలోచించేందుగా రోగిగా దానికి తయారైంది. అర్థం కాలేదు, అతను లేరనుకుంటాను. స్వస్థత గురించి నేను చెప్పలేదు. దేవుని ప్రణాళికలోకి రావాలంటే నేను రోగి అవ్వాలి. దేవుని ప్రణాళికలోకి నేను రావాలంటే లాజరులా నేను చావాలి. దేవుని యొక్క ప్రణాళికలోకి నేను రావాలంటే లాజరుగా సమాధి చేయబడాలి. దేవుని యొక్క ప్రణాళికలోకి నేను రావాలంటే లాజరులా అందరూ ఆయన వదిలేయాలి. అప్పుడే దేవుని యొక్క ప్రణాళిక పట్ల అవుతుంది. అలాగే పాట బాగా
బాగా ఉంది కదా, ఎందరూ నాతో ఉన్నా అందరూ నన్ను ఏం చేసేది, సమాధి పెట్టేసి మొన్న వేసిన తర్వాత ఎవడు తిరిగాడు, దగ్గరే పడ్డాడు రేపు అర్థం కాలేదు. ఇంకేంటంటే మరీ బిల్డప్ అయితే కాసేపు ఆలోచించి ఏడుతారు అంతే, మళ్ళీ ఆ సమర్థత జ్ఞానం అదో అక్కడితో వారి ఆశలన్నీ ఏమై తీరేది, ముగించిపోతీరేది. ఈ పగటి వేళ నీ ఆశలు ముగించిందని అనుకుంటున్నావు కదా, దేవుని ఆశ ముగించలేదు, దేవుని ఆశ ప్రారంభించేది. అందుకే దేవుని పట్ల ఏం చేయకూడదు, ఆత్మహత్య చేయకూడదు, ఉరి పోసుకోకూడదు, మందు తాకూడదు, పడిపోకూడదు, పురుగులు మూత ఇవ్వకూడదు, బండి మీద దూకికూడదు, ట్యాంక్ మీద పడుకోకూడదు. ఎందుకు? అక్కడితో నీ జీవితం ఆగేది కాదు, అక్కడి నుంచి నీ జీవితాన్ని దేవుడు సాగతీయగలిగే దేవుడు, విస్తారపరచగలిగే దేవుడు, మార్చగలిగే దేవుడు. అందుకే మనకి ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుడు లేకపోతే దేవుడు ప్రణాళిక మనం ఉన్నారన్నదా కలిసి దేవుడు ఏమవుతుంది, ఎప్పుడొద్దు నేను అంటాను ఏం లేదు. నీకెవరు కావాలి? దేవుడు యేసయ్య నీకు కావాలి. కారణం ఏంటో ఆయన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలి. హల్లెలూయా. అలాగైతే మన జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు ఎప్పుడు వివాహం చేయాలో, నువ్వు ఎక్కడ జీవించాలో, నువ్వు ఎక్కడెక్కడ ఆస్తి కొనుక్కోవాలి, నువ్వు ఎలా బతకాలో, నువ్వు ఎలా రోగిగా వెళ్ళాలో, నువ్వు ఎలా రోగం నుంచి విడుదల పొందాలో, నువ్వు ఎలా మరణ గడప వరకు వెళ్ళాలో, వాటన్నిటికీ దేవునికి ఏముంది? ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. వెళ్ళడానికి మనం రెడీ అవ్వాలి. అర్థం కాదు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా రెడీగా ఉండాలి. దేనికి? దాంట్లో వెళ్ళడానికి ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హల్లెలూయా. అందుకే దేవుని ప్రణాళిక మనుషుల ప్రణాళిక కన్నా గొప్పది, శ్రేష్టం చెందేది. అబ్రహాముకు దేవుడు చెప్పినట్టు మాట్లాడు తెలుసా? ఆకాశంలో ఉన్న నక్షత్రములు చూడు, నేల మీద ఇసుకలను చూడు, ఆటి పోలిగానే నేను నీకు ఎవరిని ఇస్తాను? సంతానములను ఇస్తాను. ఎలాగా? ఆకాశంలో నక్షత్రాలు లెక్కట్లేవు, నేల మీద ఉన్న ఇసుక లెక్కట్లేవు, ఆడికేమో సంతానం లేదు. అబ్రహాంకి ఏం లేదు, సంతానం లేనప్పుడు దేవుడు నా ప్రణాళిక అటు చూడు ఇటు చూడు. అర్థం కాలేదు. వాడి జీవితంలో ఏం లేదు, సంతాన భాగ్యమే లేదు. అలాంటి స్థితిగతిలో ఈ దేవుడిని నేను నమ్మగలుగుతాను. సంతాన భాగ్యం లేకపోతే ఏముంది? దేవుడు నాకు అంత సంతానం ఇవ్వగలిగి తీరుతాడు కదా, అది నా దేవుని పట్ల నాకున్న ప్రణాళిక. అదే కాదు మనం అనుకునేది, ఒక్క బాబు పూర్తేసుకోవాలి, ఒక్క పాప పూర్తేసుకోవాలి. దేవుడు ఒకటి కాదు ఆయన, ఆకాశంలో చూడ లెక్కట్లేనంతదిగా భూమి మీద లెక్కట్లేనట్టుగా ఉన్నది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే ఇందాకే నేను చెప్పిన మనుషుల ప్రణాళిక దేవుని ప్రకారం ఎప్పుడు ఏమవ్వవు, కలపకూడదు. ఈ కుటుంబం కలపడానికి ప్రయత్నం చేసింది. ఏ కుటుంబం? మార్తా మరియల. ఆ రోగిగా ఉన్నప్పుడు ఏం తలుచుకున్నారు? యేసయ్య వస్తే యేసయ్య రాలే. నాయన వీడు మరణ పండుగ ఉన్నప్పుడు యేసయ్య వస్తే అవ్వదు, వీడు చచ్చిపోవాలా, వీడు పాలి పెట్టియాలా, కంపు కొట్టాలా, రోతగా అయిపోవాలా, అప్పుడు యేసయ్య వచ్చేది. దాని అర్థం అలాంటి స్థాయిలో కూడా దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడతాయి. దాన్ని ఏ సాతాను అడ్డుపరచలేడు, ఏ దెయ్యభూతాలు అడ్డుపరచలేవు, ఏ మానుషిక శక్తి అడ్డుపరచలేదు, ఏ ప్రజాబలం కూడా వాటిని ఏం చేయలేదు, అడ్డుపరచలేదు. వాటిని బట్టలు పట్టడానికి దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో వచ్చింది. నాలుగోదిగా అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతి సందర్భంలో దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేయడానికి రెడీగా ఉన్నారా? ప్రతి ముహూర్తంలో దేవుడు మన కొరకు ఏం చేయడానికి ఉన్నారు? గొప్ప క్రియలు చేయడానికి రెడీగా ఉన్నారు. లాజరు పట్ల ఉన్న గొప్ప క్రియలు ఏంటి? వీడు చచ్చిపోయి వీడి అవయవాలన్నీ ఏమైపోయి పనికిరాని స్థాయిలో ఉండిపోయి ఉన్న సందర్భంలో దేవుడు ఆశించిన వీడు మరలా వీడి అవయవాలు తిరిగి వాకాలి. మరలా ఈ మనిషి ఏం చేయాలి? తిరిగి కూర్చొని భోజనం చేయాలి. బాగా వినాలి. అప్పటి
వరకు ఊర్లో అందరూ చచ్చి దెయ్యాలు ఇదే చూశారు, కానీ అప్పటి వరకు ఊర్లో ఏం చూశారు? చచ్చి ఆడి పేరు కనకరాజు పిలిస్తే ఈడు మన ఏరియా కనకరాజు మొన్న చచ్చిపోయి ఉంటాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. చచ్చి దెయ్యం కాదు అయ్యేది, చచ్చిపోకుండానే దెయ్యాలు అయిపోవచ్చని రుజువు చేసేది. అసలు లేరు అనుకుంటా. అప్పటి వరకు ఊర్లో సాక్షి సస్తే దెయ్యాలు అయిపోతారు. ఓ లేదురా బాబు, సస్తే దెయ్యాలు గియ్యాలేం కాదురా బాబు, సస్తే దేవుడే మనకి ఆధారం, సస్తే దేవుడితోనే మనకి ఆధారం. అది చెప్పించడానికే లాజరుని ఎక్కడికి తీసుకెళ్ళారు? మరణ పడకలోకి తీసుకెళ్ళారు. ప్రతి ఊర్లో ఉన్నాడు, ఒరే చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావు అడగడానికి రారా? ప్రతి ఊరో చిన్న బచ్చగాడి దగ్గర నుంచి రేపటికి సావడానికి మూసులో వచ్చి అడిగే ప్రశ్న కదా, ఒరే లాజరు నువ్వు చచ్చిపోయి కంపుకొట్టేసి ఎక్కడికి రాయల్లో లాజర్కి చెప్పడానికి ఉంది. లేదు, నేను వెళ్ళింది ఇంకెక్కడికో కాదు, నా దేవుడి దగ్గరికి వెళ్ళింది, నా దేవుడితో అర్థం కాలేదు. ఒకవేళ ఆ జీవితంలో జీవించిన లాజర్కి ఒరే బతకడానికి నీకు ఇష్టమా, దేవునితో ఉండడానికి ఇష్టం అంటాడు. ఏమంటాడు? నాకు దేవుడే కాదు, నాకు మళ్ళీ దీనికి బతకలేదు. కారణం ఏంటో తెలుసా? దేవునితో ఉన్న జీవితం ఎల్లప్పుడు దేవుని నేను అనుభవించగలిగే ఒక జీవితం. లాజర్ చనిపోయిన కదా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నరకానికి వెళ్ళి ఉంటాడా? ఆ దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో ఉన్న ఆ జీవితాన్ని గడుగడుగా చేసాడు, ఆనందించడానికి ప్రారంభించాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. నాయన ఎక్కడికి రాను, తాత్కాలిక కాకుండా మళ్ళీ తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ నీ ఎక్క దగ్గరికి వెళ్ళిపోవాలి, మళ్ళీ నీ ఊళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, మళ్ళీ నీ సొంత దగ్గరికి ఆడికే చెప్పరా బాబు. సచ్చే పోతే సావక ముందు జీవితాన్ని ఏం చేయాలి? అనుగుణంగా నీ జీవితం దేవుని కొరకు సప్పగించేసుకో, బాగుపరిచేసుకో, కట్టేసుకో. అందరూ చెప్తుంటారు కదా, ఏం చేసినట్టు ఇది చెప్పడానికి స్టోరీ ఎడుతుంది. ఓరు బాబు చచ్చిపోయిన తర్వాత కదా చావక ముందే దేవునితో ఉన్న అనుబంధం, దేవుని వాక్యముతో ఉన్న అనుబంధం, దేవుని యొక్క ప్రణాళికతో ఉన్న అనుబంధం, దేవుని మీద ఉన్న ఆశ్రయం ఏమైతే రాదు వాటిని ఇస్తే దేవునితో జీవించగలిగింది. అందుకే మనకి దొరికిన ప్రతి అవకాశం దేవునితో ఏం చేయాలి? గడపాలి. అవకాశం ఇది రోగం వచ్చినా కూడా దేవునితో గడపాలి. మనందరికీ ఆరోగ్యమే కావాలి. రోగం పోతుంది. రోగం వస్తే బైబిల్ ఏం చెప్తుంది? నీ నలుగురు ఫ్రెండ్స్ని పిలిచేసుకో. నువ్వు రోగి అయిపోతే ఇంటికాడ పడుకోవడానికి అనుమతి లేదు. రోగి అయిపోతే నువ్వేం చేయాలి? నలుగురిని పిలిచేసుకుని పోయి నన్ను మోసుకొని తెచ్చి తీసేయాలట. మనం అనలేదు. ఆ 4 కాళ్ళు మన మంచం మీద పడి ఉంటామే తప్ప నలుగురికి పిలం, తెచ్చేటప్పుడు పిలం. తెచ్చిపోయేటప్పుడు ఎవడైనా పిలిచి చెప్పాడు, నన్ను ఈ నలుగురే మొయ్యాలి, వేరే ఎవ్వరు మొయ్యాలి అప్పుడు. అందుకే కదా బైబిల్లో రాయబడినది, ఒక స్నేహితుడికి పక్షాపాతం వచ్చింది కాబట్టి నలుగురు స్నేహితులు కలిసి ఏం చేశారు? మోసి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళారు? ఏసై దగ్గరికి తీసుకెళ్ళారు. ఏసై దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ మీటింగ్ ఏమో విపరీత జనాలు, లోపలికి మనుషులు ఏం చేయలేదు, రానిలేదు. ఇవి ఏం చేశారు? ఇంటి రేకులు ఏం చేశారు? ఓడవిక్కేసి ఈ మనిషిని రేకు మీద ఎక్కించేసి రేకు మీద నుంచి కిందకి తిప్పేసి ఏసీ దగ్గర పంపించారు. ఆ ఇంటి యజమాని ఎవడో ఆయన మాత్రం ప్రైజ్లో చెప్పాలి. ఆ ఇంటి రేకు పీకినాడు ఏమనలేదు. మన విశ్వాసాలు అయితే పాస్ గారి మీద ఎన్ని కేసులు పెట్టేస్తారు. ఆ విశ్వాసం పెట్టి దేవుని విశ్వాసాలు రేకు పీకినప్పుడు ఏం చేయలేదు, ఒక మాట కూడా అనలేదు. పీకిన మళ్ళీ రేకు ఏం చేసి ఉంటారు? తిరిగే మళ్ళాగా కాదు దేవుడు నాకు ఉన్నారో లేదా? రేకులు పీకించేసి ఈ రేకు మీద ఈ జీవితంలో ఎప్పుడు రేకు మీద ఎక్కలే. ఒక రోజు రేకు మీద ఎవరైనా ఎక్కిస్తారు. అలాంటి స్నేహబంధం మనకి కావాలి. వారి ఆశ ఏంటో తెలుసా? ఈ ముహూర్తం దేవునితో గడపాలి, ఈ సమయం దేవుని సన్నిధిలో గడపాలి, ఈ సందర్భం దేవుని కొరకు పనికొచ్చేటట్టుగా. అన్నాడు మంచం మీద ఉన్నాడు,
ఇప్పుడు దేవుడితో సహవాసం చేయడానికి ఎక్కడికి ఎక్కాడు, నిచ్చిన ఎక్కాడు, నిచ్చిన ఈడెక్కడికి కానీ ఈ చేతికి ఎక్కించి డాబా మీద ఎక్కించి రేకుల మీద పడుకోబెట్టాడు, రేకుల మీద ఉడకెక్కేసి రేకుల మీద వీడికి కానీ పిచ్చడి కూడా ఏదిరా నీకు భాగ్యం, ఇదే నాకు భాగ్యం, బాగుండడం కన్నా రోగిగా ఉండడం నాకు భాగ్యం, కారణం ఏంటో ఇలా మోసేసి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి నా మాటలు ఏమి చేస్తుంది. ప్రతి ముహూర్తం దేవుడితో ఏం చేయాలి, గడపడానికి చెప్పింది. రోగం అయితే రోగంలో గడపాలి, బాగుంటే బాగున్న సందర్భంలో దేవునితో గడపాలి. ఎప్పుడెప్పుడు మనకు అవకాశం దొరుకుతున్నదో అప్పుడప్పుడు ఎవరితో గడపాలి. చివరి మాట లాజరు గురించి చెప్పి ముగించారు. రోగిగా ఉన్నప్పుడు దేవునితో గడిపాడు, చావుకు కొట్టుకురావడం దేవునితో బతికాడు, చచ్చిపోయి దేవునితో కలిసి బతికాడు, తిరిగి మళ్ళీ వచ్చి వేసిందని బతికాడు. అర్థం కాలేదు. రోగిగా ఏం ఆశించాడు, వేసి ఇప్పుడంతా రాలే, ఇప్పుడంతా రాలే, మళ్ళీ చావు చచ్చిపోయిన తర్వాత కూడా ఎక్కడ దేవునితో కలిసే బతికాడు. అప్పుడు కూడా ఏది దేవుని రాలేదు, దేవా ఎందుకు నువ్వు రాలేదు దేవా, నేను ఆడబడి కూర్చున్నాను, రాలేదు కదా, ఏమనలే. అప్పుడు వ్యవసాయం వచ్చారు, ఎవడే బాబు నువ్వు అక్కడ ఉండాల్సిన కాదు, తిరిగి వచ్చాయి భూమిలోకి. మళ్ళీ ఏంటి తిరిగి వచ్చిన తర్వాత వీడి జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. ఏ ప్రార్థనకైనా ఎలా ఉంటాడు, ఏ ఉపవాస గుడికైనా ఎలా ఉంటాడా, ఏ సందర్భంలో ఎక్కడ పరిచయం పెరుగుతుంది. కారణం ఏంటో తెలుసా, దేవునితో గడపడాలనుకున్న భాగ్యం అనుభవించుకొని వచ్చినాం. మనం దేవునితో గడపలేని కారణం మనకు తీసుకొచ్చారు. నా ప్రార్థన మళ్ళీ ప్రార్థన అదే నాన్న పిలిపించాడు. ఈ రోజు పెట్టాడు ప్రకటన రోజు పోతా అక్కడ ప్రతి ముహూర్తం దేవుడితో ఎలా అనుభవించాలో నేను తెలుసుకో. మరణం పడకలోకి వెళ్ళేటప్పుడు నాకు అర్థమైంది, ప్రతి ముహూర్తం ఎవరితో గడపాలి, దేవుడితో గడపాలి. అందుకని మాటలు నేను ముగించేస్తున్నాను. విశ్వాసాన్ని బిగించి పట్టుకోండి, ఏ పరిస్థితిలో నేయాలంటే దేవుడు మనకి సహాయంగా ఉంటాడు. ఈ వాక్యాల దేవుడు మనం అందరూ దీవించుగా. హల్లెలూయా.